హలో 90s కిడ్స్, ఇట్స్ స్టోరీ టైం. ఇప్పుడు మీకు ఒక అమ్మ కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక అమ్మ తన కొడుకు ఉండేవాళ్ళు. కొడుకు ఏం పేరు పెడదాం? ఓకే, కృష్ణ అనుకుందాం. కృష్ణ 4th క్లాస్ చదువుతున్నాడు. అమ్మేమో వాళ్ళ ఇంటి ముందు స్థలంలో కూరగాయలు పండిస్తూ వాటిని మార్కెట్లో అమ్ముతూ జీవనం సాగించేది. వాళ్ళకు ఉన్న ఆదాయం అదొక్కటే. ఒకరోజు మన కృష్ణ వాళ్ళ అమ్మతో, అమ్మ, లైఫ్ అంటే ఏంటి అని అడుగుతాడు. అమ్మ ఆ ప్రశ్న విని కాస్త ఆశ్చర్యపడి చిన్నగా ఒక నవ్వు నవ్వి, ఈ ప్రశ్న నిన్ను ఎవరు అడిగారు బాబు అంటుంది. దానికి కృష్ణ, లేదమ్మా, నువ్వు ముందు చెప్పు, జీవితం అంటే ఏంటి అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు అమ్మ, ఇప్పుడు మనం జీవిస్తుంది అదే బాబు, ఇదే మన జీవితం అంటుంది. దానికి కృష్ణ, అయితే అమ్మ, మనం గొప్ప జీవితం జీవిస్తున్నామా తక్కువ జీవితం జీవిస్తున్నామా అంటాడు. అప్పుడు అమ్మ అంటుంది, మనం సంతోషమైన జీవితం జీవిస్తున్నాం బాబు అని. దానికి మళ్ళీ కృష్ణ, నేను అడిగింది చెప్పమ్మా, మనది గ్రేట్ లైఫా వర్స్ట్ లైఫా అంటాడు. అప్పుడు అమ్మ, బాబు, ఇవన్నీ నీకు అర్థం కావు, నువ్వు చిన్నోడివి, అవన్నీ వదిలేసి రా తిందాం అని అంటుంది. కృష్ణ ఇంకా సైలెంట్గా అన్నం తినేసి నిద్రపోతాడు. నెక్స్ట్ డే కృష్ణ రోజులా స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో వాళ్ళ మాస్టర్ని చూస్తాడు. ఆయన ముందు రోజు ఒక స్టూడెంట్ని తిడుతూ ఇలా అంటాడు, నువ్వు బాగా చదువుకోపోతే వీడి ఫ్యామిలీలా అయిపోతావు, తిండి గుడ్డలు కూడా లేకుండా, అది ఒక లైఫేనా, వరస్ట్ లైఫ్ అంటూ కృష్ణని ఎగ్జాంపుల్గా చూపిస్తాడు. ఇప్పుడు కృష్ణ ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్, మాది వర్స్ట్ లైఫ్ ఏం కాదు, మాది ఒక హ్యాపీ లైఫ్ అని చెప్పి ఆ టీచర్ రెస్పాండ్ అయ్యే లోపే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. దిస్ ఇస్ సిరి సైనింగ్ ఆఫ్.